వాక్యము సెలవిస్తూ ఉంది. బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే జన్మ పాపము కర్మ పాపమును మనం కలిగి ఉన్నాం. ఏ మనుషుడు కూడా బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే నీతిమంతుడు కాదు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను వారు కోల్పోయారు. ఇందులో మత భేదము లేదు, కుల భేదము లేదు, ప్రాంత భేదము లేదు, వర్ణ భేదము లేదు, గ్రామ భేదము లేదు. ఏ మనుషుడైనను పాపము ద్వారా దేవునికి దూరం అయిపోయాడు. మరి పాపంలో బ్రతుకుతున్నటువంటి మనిషి మోక్షానికి ఎలా చేరుకుంటాడు? చేరుకోలేడు. ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి ఎవరై ఉండాలి అని ఆలోచన చేయగలిగితే గనక పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడు మాత్రమే పాపములో బ్రతుకుతున్నటువంటి మనలను ఆయన విమోచిస్తాడు. ఈ లోకంలో అనేక మంది వచ్చారు, మేము కూడా దేవుళ్ళము అని చెప్పినటువంటి వ్యక్తులు, గొప్పవారిగా పిలువబడినటువంటి వ్యక్తులు వచ్చారు. అయితే యేసుక్రీస్తు వారి గురించి మేము ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాము అని